మనసున కలకద రాగలేశమైనా హే మహేషిని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అమయ ముద్రలోన ఈనాటి అదేవిధంగా స్పెషల్ కోర్ట్ ఏపీ ల్యాండ్ గ్రామీణ చైర్మన్ హైదరాబాద్ జస్టిస్ శ్రీ ఎం వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వేదిక పైన ఆసీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి చప్పట్లతో అతిథులను ఆహ్వానిద్దాం. బెల్లంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఫ్లోర్ లీడర్ శ్రీ గుండా మల్లేష్ గారు కూడా వేదిక పైన ఆసిఫాబాద్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు ఆసిఫాబాద్ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పాటి సుభద్ర గారు, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సిహెచ్ సదానందం గారు కూడా వేదిక పైన ఆసీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి తొంగల లక్ష్మి గారు వేదిక పైన ఆసీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆసీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ ఎస్ నరసింహం గారు కూడా వేదిక పైన ఆసీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ జంగంపల్లి రాజమల్లి గారు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మాజీ కౌన్సిలర్ శ్రీ బ్రహ్మానందం గారు కూడా వేదిక పైన, పార్టీ నాయకులు శ్రీ నాగరాజ్ గోపాల్ గారు కూడా వేదిక పైన ఆసీనులు ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. లయన్స్ క్లబ్ సెక్రటరీ శ్రీమతి సువర్ణ గారు వేదిక పైన ఆసీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బెల్లంపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ కొప్పుల లచ్చన్న గారు వేదిక ఆర్డీఓ గారిని, మంచిర్యాల ఆర్డీఓ గారిని సగౌరవంగా వేదిక మీదకి రాలేదు. వారి తరఫున వచ్చిన వాళ్ళ జనరల్ మేనేజర్ రాజబాబు గారిని వేదిక మీదకి లేకపోతే కానీ వెంకటేశ్వర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
ప్రదానం చేసేస్తాం సార్. ప్రకృతి వల్ల చాలా వాయిదా వేయడం జరిగింది. నెక్స్ట్ మోహన్ ప్రొసీడ్. గౌరవనీయులు, అలాగే మరో హైకోర్టు జస్టిస్ ఎం వెంకటేశ్వర రెడ్డి గారికి, ల్యాండ్ కమిషన్ చైర్మన్ గారికి, వెల్లంపల్లి టీడీ సౌకర్యాల ఇతర ముఖ్యమైన వ్యక్తులకు ముఖ్యంగా ఈ చర్చ గురించి చెప్పాలంటే కారణం ఏంటంటే మా నాన్న దాదాపు ఈ యూజ్ పట్టే మెమోరియల్ ట్రస్ట్ యూజ్ కోసం పట్టేళ్ళ ట్రస్ట్ అంటే ఈ 15 రోజుల క్రితమే ఫామ్ చేసినాము. అంటే ముఖ్యంగా మా నాన్న పేరు మీద ట్రస్ట్ అంటే ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడనే పుట్టి పెరిగినాను, ఇక్కడనే పుట్టి పెరిగి ఒక పేరు కుటుంబంలో పుట్టి పెరిగినాము. అంటే మేము అంటే 6 సంతానం, 5 అన్నదమ్ములో ఒక చెల్ల. అంటే మా నాన్న ఏంటంటే దాదాపు ఏంటంటే ఇక్కడ నుండి ఒక 6 కిలోమీటర్లు నడిచి, ఇక్కడ నుండి 6 కిలోమీటర్లు అంటే ఒక రోజు 14 కిలోమీటర్లు నడిచి సింగరేణిలో అంటే అతి కష్టమైన ఉద్యోగం చేసుకుంటూ 6 అంటే పెంచుకొని ఇచ్చినారు. అంటే ఎంత కష్టపడ్డారంటే అంటే కనీసం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఒక రామటాకీస్ ఉండే, తర్వాత ఏంటంటే ఇక్కడ వేణుగోపాల్ టోర్నమెంట్ ఉండే. ఆ వేణుగోపాల్ టోర్నమెంట్ ఏంటంటే కనీసం అంటే సంవత్సరాల్లో ఒక 14 రోజులు, ఒక 2 వారాలు చాలా బాగా బ్రహ్మాండంగా జరిగేది. చాలామంది క్రీడాకారులు వాళ్ళని చూసి మేము ఎంతో ఇన్స్పైర్ అయినాం, ఎంతో ఎంజాయ్ చేసాం. అలాగే ఒక క్రీడాలకైతే పాండరేన్ సుందర్ కానీ, సజ్ఞాత రాజేశ్వర్ కానీ ఇక్కడ రకరకాల వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు కూడా ఇప్పుడు రామచంద్ర ఉదాహరణకు ఉన్నాడు, ఆయన కళాకారుడు, ఆయన చాలా సినిమా పాటలలో రాశాడు, సినిమా పాటలు రాశాడు. మా నాన్న కూడా ఏంటంటే 30 సంవత్సరాలు